అప్పులపై మండలిలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానం దాటవేశారన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్. అసెంబ్లీలో నిన్న చెప్పిన తప్పుడు సమాచారమే మండలిలోనూ ఇచ్చారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు ప్రచారం చేయడమే గాక గవర్నర్ చేత కూడా అబద్ధం చెప్పించారని ఆక్షేపించారు. కూటమి పాలనలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని విమర్శించారు. ఇదే కూటమి నాయకులు 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, లేక పవన్ కళ్యాణ్ కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, ఆఖరికి గవర్నర్తో సహా మొదటి బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ స్పీచ్లో గవర్నర్ చేత కూడా అబద్ధాలు ఆడిచ్చారు. అబద్ధం ఆడించడమే కాకుండా నిన్న శాసనసభలో మా సభ్యులు అడిగిన ప్రశ్నని ఇచ్చిన సమాధానం కూడా తప్పు. కేవలం ఈ 5 నెలల్లో 35,000 కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పి సాక్షాత్తు శాసనసభ సాక్షిగా మళ్ళీ అబద్ధం చెప్తున్నారు.